మీకు ఏ సలహా కావాల్సినా నేను చెప్తానండి. మీకు డైరీ పెట్టబోయేవాళ్ళు కానీ, డైరీ పెట్టినోళ్ళు కానీ, డైరీ పెడదామనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ సలహా కావాల్సినా నన్ను అడగండి, నేను చెప్తాను. ఏ క్వాలిటీ గేదెను కొనుక్కోవాలో, ఏ క్వాలిటీ గల గేదెను కొనుక్కుంటే డైరీలో సక్సెస్ అవుద్దో, మీరు డైరీ పెట్టుదామనుకున్నప్పుడు నెంబర్ 1 క్వాలిటీ గల A1 క్వాలిటీ ప్యూర్ ముర్రా గేదెలు కొనుక్కోండి. అవి పాలు వచ్చేసి రోజు మీద 12 లీటర్లు కానిచ్చి 16 లీటర్ల పాలు ఇచ్చేరాక అవకాశం ఉంటుందండి. ఎప్పుడు కూడా గేదెను కొనుక్కుండేటప్పుడు కింద లైన్ చూసుకోవాలా, పైన మలుగునాడును చూసుకోవాలండి. అప్పుడే మీకు పాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి, కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి. గేదెలంటే గాజుల్లాంటివండి. ఎక్కిచ్చేటప్పుడు, చేతికి ఎక్కిచ్చేటప్పుడు ఏ విధంగా చిట్లిపోద్దో అలాగుంటుందండి గేదెలతోని. మీరు కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకురండి. తీసుకొచ్చి ఇన్ని గేదెలు ఉన్నాయనుకోండి, 4 పూటలు పాలు చూసుకోండి. 2 రోజులు ఇక్కడ ఉండి 4 పూటలు మీరు పాలు చూసుకుని మీరు అనుకున్న పాలు ఇస్తే తీసుకెళ్ళండి. మన దగ్గరికి అనంతపురం జిల్లా లక్ష్మీపురం గ్రామం అండి. ఇవాళ పొద్దుట వచ్చారండి. ఇవాళ పొద్దున్న నా దగ్గరికి వచ్చారు. ఫామ్లన్నీ తిరిగి నా దగ్గరికి వచ్చారు. వెంకటేశ్వర డైరీ ఫామ్కి వచ్చారండి. పొద్దున్నుంచి వచ్చిన కానించి నా దొడ్లో 25 గేదెలు ఉన్నాయండి. 25 గేదెల్లో 5 గేదెల్ని తీసుకున్నారండి. 5 గేదెల్ని తీసుకున్నాక ఆయనకి అన్ని మంచి చెట్లు చూసేందుకు నమస్తే అండి. ఇదిగోండి ఈ గేదె ఒకటి, ఇదిగోండి గేదె ఒకటి. కింద లైన్ చూడండి, పాలు ఎన్నేసి అవుతాయి చూడండి. ఇదంతా కూడా లబ్బర్ తిత్తిలో పట్టాలండి.